ఏపీ టుడే సమాజం మంచిమాల ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. ఈ దేశ దాస్య విముక్తికి వేలాది మంది అమరులు ఉరికొయ్యల్ని ముద్దాడారు. వారిలో భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు ముఖ్యులు. మార్చి 24, 1931 బ్రిటిష్ ముష్కర్ ప్రభుత్వం ఈ వీరుల ముగ్గురిని ఏకకాలంలో ఉరితీసింది. జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం, మేము మరణించి ఎర్రపూల వనంలో పూలై పూస్తాం, ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం, నిప్పురవ్వల మీద నిద్రుస్తామని ఈ వీరుల ముగ్గురు ముక్తకంఠంతో నినదించారు. అమరుల 88వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళి అర్పిస్తూ వారి కోసం ప్రత్యేకించి ఈ కథనం. చరిత్ర ప్రారంభ దినాల నుండి రాజ్యాల కోసం, సంపద కోసం పోటీ పడే వాళ్ళని అనేక మంది చూశాం. కానీ ప్రాణాలు పోగొట్టుకోవటానికి పోటీ పడటం ఎవరూ చూసి ఉండటమే కాదు, కనీసం విని కూడా ఉండరు. అలాంటి అరుదైన వ్యక్తులు, సంఘటనలు భారత స్వాతంత్ర ఉద్యమంలో అనేక సార్లు చోటు చేసుకున్నాయి. చిట్టిగాంగు వీరుల్లోనూ, గదర్ వీరుల్లోనూ, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ సంస్థ సభ్యుల్లోనూ ప్రాణాల కోసం, ప్రాణ త్యాగాల కోసం పోటీలే జరిగాయి. అలా పోటీ పడిన వీరిలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన వాళ్ళు రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్. ఈ వీరుల్ని బ్రిటిష్ పాలకులు ఉరిదీసి నేటికి 88 ఏళ్ళు అవుతుంది. ఆనాటి కేంద్ర శాసనసభలోకి బాంబులు విసిరినందుకు వారికి ఉరిశిక్ష పడిందని చాలామంది భావిస్తారు. నిజానికి ఆనాడు ఆ విప్లవకారులు అలాగనే భావించారు. పైగా బాంబులు విసిరిన తర్వాత తప్పించుకోకూడదని, అరెస్టు కాబడి వారిపై జరిగే కోర్టు విచారణ తంతుని ఉద్యమ ప్రచారానికి ఉపయోగించుకోవాలని ఆనాటి వారి నిర్ణయం. అంటే ప్రాణం పోతుందని తెలిసి ఆ పనికి వారు పూనుకున్నారు. అయితే బాంబులు ఎవరు విసిరాలి అనే విషయంలో భగత్ సింగ్తో రాజ్గురు, సుఖదేవులు ఇద్దరూ పోటీ పడ్డారు. ఈ విషయం నిర్ణయించడానికి కేంద్ర కమిటీ సమావేశంలో సుఖదేవ్ పాల్గొనలేదు. తనని ఈ కర్తవ్య నిర్వహణ కోసం పంపాలని భగత్ సింగ్ చాలా ఒత్తిడి చేశాడు. అప్పటికే పంజాబ్ పోలీసులు భగత్ సింగ్ కోసం తీవ్రంగా గాలిస్తుండటంతో సభ్యులెవరూ భగత్ సింగ్ని ఈ పనికి వినియోగించుకోవడానికి అంగీకరించలేదు. భట్టుకేశ్వర్ దత్తును, విజయకుమార్ సిన్హాని ఈ పనికి నియమించారు. కానీ భగత్ సింగ్ అభ్యర్థనపై కేంద్ర కమిటీ తిరిగి సమావేశమైంది. దీనికి సుఖదేవ్ హాజరయ్యాడు. ఈ బాంబు దాడి ప్రాధాన్యతను కోర్టులో ప్రచారానికి ఉపయోగించుకునే నేర్పు, జ్ఞానం భగత్ సింగ్ మాత్రమే ఉందని తాను అంగీకరించి ఇతర సభ్యుల్ని అంగీకరింపజేశాడు. ఇది భగత్ సింగ్, సుఖదేవులు చర్చించుకున్న తర్వాత జరిగిన పరిణామమే. రాజ్గురు కూడా భగత్ సింగ్ కంటే కొంచెమైనా ముందు దేశం కోసం దేహం త్యాగం చేయాలని తలంపు ఉన్న ఈ బాంబు దాడి ప్రాముఖ్యత దృష్ట్యా భగత్ సింగ్ వెళ్ళటానికి అంగీకరించి బాంబు దాడికి పూర్తి స్థాయి సహాయపడ్డాడు. ప్రతిసారి భగత్ సింగ్ గురించిన విషయాలే అందరూ దాదాపుగా చర్చించుకుంటూ వస్తున్నారు. భారత స్వాతంత్రోద్యమంలో భగత్ సింగ్ పాత్ర అన్ని విధాల ఎరగైనదే. చాలా విషయాలు, చాలా అంశాలు భగత్ సింగ్ గురించి లోతుగానే చర్చకొచ్చాయి. కానీ సుఖదేవ్ గురించి, రాజ్ గురించి అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. సుఖదేవ్ 1907 మే 15 పంజాబ్లోని లూధియానాలో రామ్లాల్ థాపర్ రబ్రీదేవి దంపతులకు జన్మించాడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో మేనమామ లాలా అంచుత్రమాన్ వద్ద పెరిగాడు. పార్టీలో సుఖదేవ్ ఎంత ముఖ్యుడంటే సాండర్స్ హత్యను, పార్లమెంట్ బాంబు విసిన ఘటనను కలిపి పెట్టిన లాహోర్ కుట్ర కేసులో సుఖదేవ్ మొదటి ముద్దాయి. ఈ కేసు మహారాణి వర్సెస్ సుఖదేవ్ థాపర్ మరియు ఇతరులుగా ప్రాచుర్యం పొందింది. ఈ కేసులో భగత్ సింగ్ 12వ ముద్దాయిగా, రాజగురు 20వ ముద్దాయిగా పేర్కొనబడ్డారు. పార్టీలో సుఖదేవ్ని విలేజర్ అని అనేవాళ్ళు, మొరటిగా ఉన్నందువల్ల అనేవాళ్ళేమో. చిన్న చిన్న విషయాలకు సైతం విరగబడి నవ్వేవాడు. వస్త్రధారణ విషయంలో ఏమాత్రం శ్రద్ధ ఉండేది కాదు. అయితే తోటి కామ్రేడ్స్ తిండి గురించి, వస్త్రాల గురించి, ఇతర అవసరాల గురించి పట్టించుకునేవాడు కాదు. మొక్కజొన్న కండలంటే సుఖదేవ్ అమితంగా ఇష్టపడేవాడు. విప్లవ పార్టీతో సంబంధం ఏర్పడకముందు చేతిపై తన పేరుతో పాటు ఓం అనే పచ్చిపట్టు పొడిపించుకున్నాడు. తర్వాత దాన్ని చెరిపేసుకోవటానికి చేతిపై యాసిడ్ పోసుకున్నాడు. అది పూర్తిగా పోకపోవటంతో కొవ్వొత్తులతో చేతిని కాల్చుకున్న సాహస చరిత్ర సుఖదేవుది. ఉరిశిక్షలకు వ్యతిరేకంగా ప్రజలు సాగిస్తున్న ఉద్యమ ఫలితంగా ఒకవేళ ఉరిశిక్ష యావజ్జీవ శిక్షగా మారితే జీవితాంతంలో జైల్లో మగ్గే కంటే
ఆత్మహత్య మెరగని సుఖదేవ్ భగత్ సింగ్కి ఒక లేఖ రాశాడు. దుఃఖం నుండి తప్పించుకోవటానికి ప్రాణం తీసుకోవడం పిరికితనమని, జీవితంలో ప్రతిబంధకాలు మనిషిని పరిపూర్ణ చేస్తాయని భగత్ సింగ్ సుఖదేవ్కు తిరుగులేఖ రాశాడు. ఖైదీల సౌకర్యాల కోసం జైల్లో నిరాహార దీక్షలు చేసినప్పుడు 10 రోజులు పస్తులున్న తర్వాత కూడా చెల్లాగ్గా ఉండి తను పట్టుకోవటం జైలు సిబ్బంది దొరకకుండా పారిపోవటం కాక తనను కొడుతున్న కొద్దీ సుఖదేవ్ నవ్వుతూ ఉండేవాడు. దాంతో సూపరింటెండెంట్ మరింత రెచ్చిపోయి అతన్ని విపరీతంగా హింసించేవాడు. ఆడవాళ్ల విషయంలో సుఖదేవ్, ఆజాద్ల ఇద్దరి అభిప్రాయాలు ఒకే రకంగా కొంచెం సనాతనమైనవిగా ఉండేవి. ఇక రాజగురు విషయానికి వస్తే ఈయన మహారాష్ట్రలోని ఖేడా పూణే సమీపంలో 1908 ఆగస్టు 24న జన్మించారు. రాజగురు పూర్వీకుడైన కొచ్చేశ్వర్ గొప్ప పండితుడు. వీరిది చాకన్ శివాజీ హిందూ రాజస్థాపన ముందు ఈ ప్రాంతం చాకన్ రాజధానిగా ఉండేది. శివాజీ మునిమనుడైన సాహు ఈ కచ్చేశ్వర్ని గురువుగా స్వీకరించటమే కాక ఆయనకు రాజగురు అనే బిరుదుని ప్రదానం చేశాడు. ఆ తర్వాత ఆ కచ్చేశ్వర్ కుమారుడైన హరినారాయణ రాజగురు ఖేడా గ్రామానికి వెళ్ళి స్థిరపడ్డాడు. అక్కడ మన అమరవీరుడు రాజగురు జన్మించాడు. రాజగురు ఈ ఖేడా పట్టణాన్ని తర్వాత కాలంలో రాజగురు నగర్గా మార్చారు. ఇంకా హర్యానాలోని హిస్సార్ మార్కెట్ని కూడా రాజగురు పేరు పెట్టారు. రాజగురికి నిలబడి నిద్రపోయే అలవాటు ఉండేది. పార్టీలో రాజగురికి టెక్నేమ్ రఘునాథ్. 6 సంవత్సరాల వయస్సులో తండ్రి చనిపోగా పూనాలో ఉద్యోగం చేస్తున్న అన్న దినకరి హరి రాజగురు దగ్గర ఉండి ఒక మరాఠీ స్కూల్లో రాజగురు చేరాడు. చదువుపై శ్రద్ధ పెట్టడం లేదని అన్నగారు మందలించేసరికి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అది 1924వ సంవత్సరం. జేబులో 9 పైసలు మాత్రమే ఉన్నాయి. దారి మజిలీలు చేసుకుంటూ చివరి కాశీనగరం చేరుకున్నాడు. అక్కడొక సంస్కృత పాఠశాలలో రాజగురు చేరి తన గురువు వద్దే నౌకరుగా చేరాడు. అంట్లు తోమటం, కాళ్ళు పట్టడం, ఇల్లు ఊడటం వంటి పనులు చేసేవాడు. చదువుకున్నా ఈ పనులు ఎక్కువ కావడంతో ఆ చదువుకి స్వస్తి పలికాడు. పేదరికం ఎంత శాపమో, పిడికాడు అన్నం కోసం ఎంతగా శ్రమ చేశాడో గుర్తు చేసుకొని తరచూ రాజగురు ఉద్రేకపడేవాడు. ఆ తర్వాత కాశీలోని ఒక మున్సిపల్ స్కూల్లో డ్రిల్ మాస్టర్గా ఉద్యోగంలో చేరాడు. భగత్ సింగ్ సాహచర్యం, తర్వాత సోషలిస్టం పట్ల పూర్తి నిబద్ధత పెంచుకున్నాడు. సుఖదేవ్ తనను ఉరి తీయడానికి ముందు గాంధీకి ఒక లేఖ రాశాడు. అందులో ఈ దేశంలో సోషలిస్టు ప్రజాతంత్ర వ్యవస్థ నెలకొల్పటమే విప్లవకారుల ధ్యేయమని, విప్లవకారులు సహేతుకమైన వారు కాదని, విధ్వంస కార్యక్రమాల్లో పాల్గొంటారు అనే అభిప్రాయం కరెక్ట్ కాదని సుఖదేవ్ ఆ లేఖలో వెల్లడించారు. మన ప్రజలు విప్లవకారుల నాయకత్వంలో వారి పతాకం కింద సోషలిస్టు ప్రజాతంత్రం వైపు సాగిపోయే రోజు చాలా దగ్గరలో ఉందని పేర్కొన్నాడు. చివరకు అందరూ ఊహించినట్టు భగత్ సింగ్కు, బటుకేశ్వర దత్తులకు పార్లమెంట్లో బాంబులు విసిరినందుకు ఉరిశిక్ష పడలేదు. యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కానీ ఆ కేసుతో సాండర్స్ హత్య కేసును కలిపి లాహోర్ కుట్ర కేసుగా విచారణ జరిపినందున పార్లమెంట్లో పట్టుబడినప్పుడు భగత్ సింగ్ వద్ద దొరికిన పిస్టల్, సాండర్స్కి కాల్చిన పిస్టల్ ఒకటే అని రుజువు కావటంతో ఆ కేసులో భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులకు ఉరిశిక్ష పడింది. 1931 మార్చి 24న ఈ వీరులు ముగ్గురిని వాస్తవానికి ఉరి తీయాలని నిర్ణయించిన బ్రిటిష్ ముష్కర్ ప్రభుత్వం ఒకరోజు ముందుగానే వారిని ఉరి తీసింది. ఉరికమ్మం ఎక్కుతూ వారు ఈ నినాదాన్ని చేశారు: జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం, మేము మరణించి ఎర్రపూల వనంలో పూలై పూస్తాం, ఉరికంబాన్ని ఎగదాడి చేస్తాం, నిప్పు రవ్వల మీద నిదురిస్తాం.